Hallelujah. I praise God for this wonderful opportunity. ఈ అవకాశం కొరకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. Especially I am so glad to be a part of this auspicious occasion. ఈ అద్భుతమైన ఈ యొక్క చక్కటి సందర్భంలో నేను కూడా భాగస్వామవడం చాలా సంతోషకరం. Brother Anil, Brother Sunil, they are just like my own brothers. బ్రదర్ అనిల్, బ్రదర్ సునీల్ ఇరువురు కూడా నాకు ఒక సొంత సహోదరులు వంటి వారే. God has given a wonderful relation with that family. ఈ కుటుంబంతో ఒక చక్కటి దైవికమైన అనుభూతిని దేవుడు నాకు అనుగ్రహించిన విధానం బట్టి నేను దేవుని స్తుతిస్తా ఉన్నాను. As a family, God has given us an opportunity to come for this wedding. ఈ యొక్క వివాహంలో కుటుంబంగా పాల్గొంట దేవుడు మాకు ఇచ్చిన ధన్యత. I just want to read a scripture portion and share few things. I don't want to take much time. ఎక్కువ సమయం నేను తీసుకొని కానీ ఒక వచనాన్ని చదివి నేను ఒక రెండు మాటలు తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. Book of Amos, ఆమోసు గ్రంథము chapter 3, 3వ అధ్యాయం verse 3. Verse 3. 3వ అధ్యాయం 3వ వచనం. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. Enough. Book of Amos, chapter 3, verse 3. Do two walk together unless they are agreed to do so. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా. This is a question. ఇదొక ప్రశ్న. Do two walk together unless they are agreed to do so. ఇద్దరు సమ్మతిస్తేనే కానీ, ఇద్దరు అంగీకరిస్తేనే కానీ కలిసి వారు ప్రయాణం చేయగలరా అనే ప్రశ్న. In English that word is very clear. Without an agreement can do walk together. ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే చక్కటి పదం అక్కడ రాయబడింది, ఇరువురి యొక్క అంగీకారం అనే పదం అక్కడ మనం చూస్తా ఉన్నాం. So this is a question. ఇదొక ప్రశ్న. What is your answer to this question? ఈ ప్రశ్నకు ఈ రోజున మీ సమాధానం ఏమైనది? Can two walk together unless they are agreed to do so? ఒక అగ్రిమెంట్ లేకుండా, ఒక సమ్మతి లేకుండా, అంగీకారం లేకుండా ఇద్దరు కలిసి నడవగలరా? No. లేనే లేదు. I also believe the same word. No. If two people want to walk together, there should be an agreement between them. ఇద్దరు కలిసి వారి జీవితాల్లో ప్రయాణం చేయాలని వారు ఆశ కలిగినట్లయితే ఇరువురి మధ్యన సమ్మతి ఉండాలనే మాటను నేను అంగీకరిస్తున్నాను. What is marriage? వివాహం అనగా ఏమి? Two people born and brought up in different situation coming together, holding their hand together and walking together. That is called marriage. రెండు వేరు కుటుంబాల్లో పుట్టిన ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని పంచుకోవడమే వివాహం. I am from Kerala. నేను కేరళ రాష్ట్రం నుంచి వచ్చిన వాడను. My wife is from Andhra Pradesh. నా భార్య ఆంధ్రప్రదేశ్ చెందినది. There are lot of difference between among our culture. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వివిధమైన ఆచార పద్ధతులు కలిగి ఉన్న రాష్ట్రాలే. In Kerala we will use coconut oil for cooking. మా రాష్ట్రంలో వంటకి కొబ్బరి నూనె వాడతాం. Here whichever oil you are using, ఇక్కడ ఏ నూనెలు వాడతారో ఇక్కడ మీకు తెలుసు. In Kerala we have the habit of getting up early morning and drinking coffee in big cup. ఉదయకాలమే లేచిన వెంటనే ఒక పెద్ద గ్లాస్ లో కాఫీ తాగడం మా రాష్ట్రంలో అలవాటు. When my family members came for the marriage, they gave accommodation in Amalapuram. అయితే నా యొక్క కుటుంబ సభ్యులు ఈ వివాహానికి రాష్ట్రం వచ్చినప్పుడు అమలాపురంలో వారు ఉండి ఉన్నారు. Early morning my father got up. నా తండ్రి గారు ఉదయాన్నే లేచారు. ఆయన She came and told me I need coffee. ఆయన వచ్చి అడిగారు, నాకు ఇంత పెద్ద గ్లాస్ కాఫీ కావాలి అని. I was freshening up. I told, you just go down and ask them in hotel, they will give. అని అన్నాను, హోటల్లో అడగండి వాళ్ళే మీకు ఇస్తారు కదా అని. He went down, he did not know language, he showed them coffee, tea. అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాలో తెలియలేదు, ఆయన కాఫీ సింబల్ మాత్రం చూపించాడు. This much a small cup they gave tea. అయితే ఇంత కప్పులో, ఇంత పెద్ద కాఫీ అడిగితే ఇంత చిన్న కప్పులో టీ వారు ఇచ్చారు. He drank almost 6 cups of tea and he came to me and told, still I am not satisfied, I want in big cup. అలాంటి చిన్న కప్పులు 6 కప్పులు టీ తాగి మళ్ళీ నా దగ్గరికి వచ్చి మా నాన్నగారు చెప్పిన మాట ఏంటంటే, నాకు ఇంకా కాఫీ తాగిన ఫీలింగ్ కానీ టీ తాగిన ఫీలింగ్ అని రాలేదని. What I am trying to tell you is that lot of difference. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలా వ్యత్యాసాలు కుటుంబాల్లో ఉంటాయి. But if two people want to walk together, there should be an agreement. అయితే ఇద్దరు కలిసి వారి జీవితాలను ప్రయాణంలో ఉంచాలనుకుంటే దానికి ఒక అంగీకారం ఉండాలి. For the success of a family life,
ఒక కుటుంబం యొక్క పురోగతి కొరకు I just want to tell you three things. మూడు విషయాలు నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. I don't want to explain it, only briefly I will tell you. ఆ మూడు విషయాలు నేనేమి వివరించను గానీ క్లుప్తంగా చెప్తాను. First thing, మొట్టమొదటిది, there should be a mutual understanding. ఇరువురికి కూడా ఒక అంగీకారము, అర్థం చేసుకునే మనస్తత్వం ఉండాలి. Mutual understanding. ఇద్దరు కలిసిగా అర్థం చేసుకునే పరిస్థితి One person understanding the other is not enough. Both should understand each other. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని అర్థం చేసుకుంటే సరిపోదు కానీ పరస్పరం ఇరువురికి ఇరువురు అర్థం చేసుకున్నప్పుడు Husband should know wife, wife should know husband. Then only that family will be successful. భర్త గురించి భార్యకు తెలియాలి, భార్య గురించి భర్తకు తెలియాలి, అప్పుడే ఆ కుటుంబం బాగుంటది. Second thing, రెండోదిగా there should be a proper communication. ఇరువురి మధ్యన చక్కటి మాటలు వారి మధ్యన ఉండాలి. Husband should be ready to open his heart and talk to wife. Wife should be ready to open her heart and talk to husband. భార్యతో మాట్లాడడానికి హృదయాన్ని ఎప్పుడు తెరుచుకుని ఉండాలి భర్త. అలాగే భర్తతో కూడా మాట్లాడడానికి భార్య తన హృదయం అనే తలుపులు తెరుచుకోవాలి. In some family, wife will talk like anything, husband will listen. చాలా కుటుంబాల్లో కేవలం భార్య మాట్లాడుతూనే ఉంటది, భర్త కేవలం వినడానికి. In some family, husband will not knowingly he will not speak. కొన్ని కుటుంబాలు అయితే భర్త మాట్లాడాలన్నా మాట్లాడలేని పరిస్థితి. Because he doesn't want to commit suicide. ఎందుకంటే కొన్ని పరిస్థితులు గుండా వెళ్ళడం ఆయనకి ఇష్టం ఉండదు. But the successful family, if you look, both husband and wife should open their heart and talk each other. ఒక పురోగతి సాధించిన ఒక కుటుంబంగా మనం ఎప్పుడు గుర్తించగలమంటే ఇరువురు కూడా వారి హృదయాలను విప్పి మాట్లాడుకున్నప్పుడే. Communication is not a one-way process. సంభాషణ అనేది ఒక వ్యక్తి మాట్లాడే జరిగినప్పుడు కాదు కానీ Communication will complete only when two people involved in that. సంభాషణ అనేది ఇరువురు కలిసి మాట్లాడుకున్నప్పుడే దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. So this is the second thing I want to tell you, the proper communication. కాబట్టి రెండోదిగా సరైన సంభాషణ ఇరువురికి ఉండాలని తెలియజేస్తున్నాను. Mutual understanding should be there, proper communication should be there. అర్థం చేసుకునే స్థితి ఉండాలి, మాట్లాడుకునే స్థితి ఉండాలి. Third thing, చివరిగా మూడోదిగా heart of adjustment. Heart of adjustment. మరి సర్దుకుపోయే హృదయాన్ని కలిగి ఉండాలి. Husband, wife, they should have a heart to adjust. భార్య భర్త ఇరువురు కూడా సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. Often I will tell this word. ఎప్పుడు నేను ఈ మాట చెప్తా ఉంటాను. The ability to remember is very good. గుర్తించుకునే మనస్తత్వం చాలా మంచిదే. If you are able to remember what happened when you are studying in third class, you are a very good person. You have good ability. మూడో తరగతిలో చదువుకున్నప్పుడు ఏది నీ జీవితంలో జరిగింది అది నువ్వు గుర్తుపెట్టుకుంటే చాలా సంతోషం, నువ్వు తెలివైన. But this is what I believe. నేను నమ్ముతున్నది ఏంటంటే For a successful marriage, ఒక అద్భుతమైన మంచి వివాహం కొరకు more than the ability to remember, the ability to forget is good. గుర్తించుకునే దానికంటే మర్చిపోవడం చాలా మంచిదంటండి. Because ఎందుకంటే what happened before 10 years, don't remember it now. 30 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో దాన్ని ఇప్పుడు గుర్తు తెచ్చుకుని దాని గురించి మాట్లాడడం It మంచిది is కాదు. better to forget. అవన్నీ మర్చిపోవడం చాలా మంచిది. So adjustment. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వారి These ముందుకు three సాగిపోవాలి. are the main factors that bring a successful family life. ఒక అద్భుతమైన కుటుంబ జీవితం స్థిరపడాలంటే ఈ మూడు చాలా ప్రాముఖ్యం. Last word. ఆఖరి మాట. We are celebrating this marriage ceremony in the midst of light today. ఈ రోజు అనేక మంది మధ్యన ఈ వివాహాన్ని మనం జరుపుకుంటాం. Light. ఈ యొక్క వెలుగుల మధ్యన మనం జరుపుకుంటా ఉన్నాం. And we have beautiful flowers over here. ఇక్కడ అద్భుతమైన పుష్పగుచ్చాలు, పుష్పాలు డెకరేషన్ చేయబడి ఉన్నాయి. Pastors, relatives, dear ones, everyone is here. బంధుమిత్రులు, స్నేహితులైన వారు, దైవజనులైన వారు ఇక్కడ ఉన్నారు. I believe like this. After this marriage, అయితే ఈ వివాహం జరిగిన తర్వాత we all will come and wish them. మనందరం వచ్చి వారికి After that, we all will go. తదుపరి మనం వెళ్ళిపోతాం. These two will remain. That two will remain. ఈ రెండు జంటలు మాత్రమే మిగులుతారు. In their life, వారి జీవితాల్లో we won't be with them forever. వారితో ఎల్లకాలం మనం ఉండవండి. They have to stay together. వారిరువురు కలిసి వారి జీవితాలు ముందుకు కొనసాగించాలి. But I want to tell you one word. ఒక మాట నేను చెప్పాలని ఆశపడతా ఉన్నాను. Whoever is coming to wish you today, they will leave you and go away. But the Emmanuel God will be with you forever. ఎవరైతే వస్తారో మిమ్మల్ని విష్ చేసి వెళ్ళిపోతారు, కానీ దేవుని యొక్క హస్తం మాత్రమే ఎల్లకాలం మీతో పాటు ఉంటది. Today lot of flowers are here. చాలా పూలు ఇక్కడ మనకి ఈ రోజు కనబడుతున్నాయి. I don't know whether it is original or
plastic. అవి నిజమైనవో లేకపోతే ప్లాస్టిక్ నాకైతే If తెలియదు it is కానీ original, it will fade away. ఇవన్నీ కూడా ఒక రోజున వాడిపోతాయి. You may have a lot of garlands after this. ఈ తదుపరిలో మీరు దండలు కూడా వేసుకుంటారు. All those flowers will fade away. ఆ పువ్వు గుచ్చాల్లో ఉన్న పూలన్నీ కూడా వాడిపోతాయి. But I want to tell you one thing. ఒక విషయం చెప్పాలని ఆశపడతా The ఉన్నాను. rose of Sharon, that flower will be with you forever. షారోను పుష్పం మాత్రం ఎల్లప్పుడూ మీతోనే తోడుగా ఉంటది. That flower will not fade away. అది That ఎన్నడూ flower కూడా will be with you. వాడిపోదు, నేను విడిచిపోదు. So this is my prayer. ఇది నా ప్రార్థన ఉన్నది. Now a lot of light is here. చాలా వెలుతురులు ఇక్కడ ఉన్నాయి, వెలుగులు After this program, ఈ ప్రోగ్రామ్ అయిపోయాక these people will take away this light and go away. ఫోటోగ్రాఫర్ల లైట్లన్నీ తీసుకుని వెళ్ళిపోతారు. You two have to live. You two have to live together. మీ ఇరువురు కుటుంబాలు కూడా కలిసి జీవించాలి. I don't want to discourage you, but this is the reality of life. నేను మిమ్మల్ని నిరుత్సాహపరచాలన్న ఉద్దేశం కాదు కానీ జీవిత సత్యాన్ని చెప్పాలని ఆశపడతా ఉన్నాను. Every day we are not surrounded with light. ప్రతిరోజు మన చుట్టూ వెలుగుదురు ఉండదు, వెలుగు ఉండదండి. As to the experienced people, they will tell the same thing. మీకు కావాలంటే ఇక్కడ కూర్చుని వారు అడిగితే వారు అదే విషయాన్ని చెప్తారు. Every day of marriage life is not surrounded with light. ప్రతిరోజు వివాహ దినం అనేది మెరుస్తున్న వెలుతురులాగా ఉండదు. Sometime maybe darkness will come. కొన్నిసార్లు చీకటి రావచ్చు. But I want to tell you one thing. ఒక విషయాన్ని మాత్రం నేను చెప్పడానికి ఇష్టపడతా This ఉన్నాను. light may go away. ఈ వెలుగులు పోవచ్చేమో. But the light of the world, Jesus, will be with you forever. క్రీస్తు యేసును ఆ యొక్క వెలుగు మాత్రం ఎల్లప్పుడూ మనలో జీవిస్తాడు. So don't forget that. Trust in Him. కాబట్టి ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. Trust in Him. దేవునిలో విశ్వాసం ఉంచండి. Pray to Him. దేవునికి ప్రార్థన చేయండి. May the Lord help you to lead a successful Christian family. అద్భుతమైన క్రైస్తవ కుటుంబ జీవితాన్ని గడపడానికి దేవుడు మీకు కృపను అనుగ్రహించును గాక. From the bottom of my heart and my family, on behalf of Bride of Christ Ministry Rahul Palam, we just want to wish the both couples, may the Lord bless you abundantly. మందిరం తరపున సంఘం తరపున మీ ఇరువురికి కూడా శుభాకాంక్షలు